జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. యేసు ప్రభువారు మరణమును గెలిచిన దినాన్నే పునరుత్థాన దినము అని అంటాం. దీన్ని ఈస్టర్ సండే అని అంటాం. యేసు ప్రభువారు సమాధి నుండి తిరిగి లేవటం, ఇది లేఖనానుసారమైనటువంటి వాక్యం. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు, ఇది దేవుని ఏర్పాటే, దేవుని కార్యం. ఇది ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు, అనేకులు చనిపోయారు, రాజులు చనిపోయారు, చక్రవర్తులు చనిపోయారు, ధనవంతులు చనిపోయారు, బీదవాళ్ళు చనిపోయారు. కానీ సమాధిని గెలిచిన వారు యేసు ఒక్కడే, పునరుత్థానుడు, జీవము కలిగిన నాథుడు. యేసు ప్రభువారు చనిపోయి సమాధిలో ఉండిపోయి ఉంటే ఆయన బోధనలన్నీ వృధా అయిపోయేది. ఆయన తిరిగి లేచాడు కనుక దేవుడని నిరూపించబడింది. దేవుణ్ణి మనం ఎలా చూడగలుగుతాం అనంటే, దేవుడు జీవము కలిగి ఉన్నవాడు, దేవుడు వెలుగై ఉన్నవాడు, జ్ఞానము కలిగి ఉన్నవాడు, అంతటా ఉండేవాడు, అన్నింటినీ ఎరిగినవాడు. కనుక యేసు క్రీస్తు పునరుత్థానం అద్భుతమైనది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నా. క్రైస్తవ సమాజానికి దైవ కృపాస్వరము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకందరికి హ్యాపీ ఈస్టర్. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. జీవాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు, పునరుత్థానుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పునరుత్థాన విజయాన్ని మాట్లాడుకోవడానికి మాకు సమయం ఇచ్చిన స్తోత్రాలు. మా హృదయానికి, మా మనసుకి, మా ఆత్మలకు నెమ్మది కలుగజేసిన స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున కృతజ్ఞత చెల్లించి ఆరాధన చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమ, చాలా అద్భుతమైనటువంటి వార్త ఏదైనా ఉన్నదంటే మరణం నుండి బయటికి రావటం, లేవటం, సజీవునిగా లేవటం. ఇది యేసు క్రీస్తుకు వారు మాత్రమే ఇది దక్కుతుంది, ఇంకెవరి చరిత్రలో లేదు. చరిత్రను సృజించిన వాడే దేవుడు. కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. యేసు లేచి ఉన్నాడు, సమాధిని గెలిచాడో, మరణాన్ని గెలిచాడో. ఏ శక్తి కూడా తను బంధించలేకపోయింది, పాపాన్ని బంధించలేకపోయింది, సమాధిని బంధించలేకపోయింది. అపవాది అనే సాతానుడు కూడా యేసును బంధించలేకపోయాడు. ఆయన దేవుడు కనుక ఆయన మరణాన్ని జయించగలిగినవాడు కనుక ఆయన లేచి ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలు ఉన్నారు, యేసు ప్రభువు సమాధి కూడా ఉన్నది. చాలా మంది దర్శిస్తూ ఉంటారు. ఇది అద్భుతం. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి వారులారా, నేను తెలియజేస్తుంది ఏంటంటే, యేసు ప్రభువారు సజీవుడు, నీ ప్రార్థనలు ఆలకించేవాడు, నీ సమస్యలను పట్టించుకునేవాడు, నీకు సమీపంగా ఉన్నాడు. దేవా, నేను ఈ సమస్యలో ఉన్నాను, నీవే సజీవుడు అని తెలుసుకున్నాను, నా ప్రార్థన ఆలకించయ్యా, నా దగ్గర రావయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు సమీపంగా ఉన్నాడు. కనుక పునరుద్ధానం ద్వారా మనకు వచ్చే మెసేజ్, సందేశం ఏంటంటే, నూతన ఆశ, విజయం, నూతన జీవం అనుగ్రహించబడింది. పాపికి నిరీక్షణ కలిగి ఉండటానికి, ధైర్యం కలిగి జీవించటానికి నూతన ఆశ మనకి ఇవ్వబడింది. మరణం విజయాన్ని కలగజేయబడింది, అలాగే నూతన జీవం అనుగ్రహించబడింది. ఈ పునరుత్థాన సందర్భమున
5 విషయాలు మాట్లాడతాను. ఈ ఈస్టర్ సండే సందర్భమున రెజరెక్షన్ యొక్క పవర్ గురించి మాట్లాడతాను. పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడతాను. 1, పునరుద్ధానం అనేది ఇది దైవ శక్తి, దేవుని బలం, దేవుని అధికారాన్ని నిరూపించబడింది. సమాధి ఆయన నిలవరించలేకపోయింది కనుక ఆయన మరణాన్ని గెలిచాడు. సమస్త అధికారము కలిగినవాడు యేసే, మరణాన్ని గెలిచినవాడు యేసే. కనుక ఇది దేవుని శక్తి, కనుక ఏది కూడా అతన్ని బంధించలేకపోయింది. కనుక ఆయనలో శక్తి ఉన్నది. నిన్ను క్షమించే అధికారం ఆయనకుంది. కనుక పునరుద్ధానం అనేది ఇది దైవ శక్తి. 2వది, పునరుద్ధానం అనేది ఇది మనకు ఆశ కలిగించేది, ఒక స్పృహ కలిగించేది, ఒక ఆలోచనలు కలిగించేది. నిరాశలో ఉన్నవారిని, మరణ భయంలో ఉన్నవారిని ఆశను అనుగ్రహించింది పునరుద్ధానమే. ఇది 1 పేతురు 1:3 చాలా అద్భుతంగా వ్రాయబడింది. పునరుద్ధాన ఆశ మనకు కలగజేయబడింది. ఏం బతుకులే, ఇంతే మన బతుకు అని అంటున్నటువంటి మానవ జాతిని లేదు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా నిత్యజీవం ఉన్నది అనే భరోసా దేవుని వాక్యం కలగజేయబడింది. 3వది, పునరుద్ధానం పాపంపై విజయం. పాపం మనల్ని కించపరుస్తుంది, బంధకంలో నెడుతుంది, చేస్తున్న పొరపాటు మళ్ళీ చేయాలనిపిస్తుంది. కానీ యేసయ్య మరణం పునరుద్ధానం ద్వారా విశ్వసించినప్పుడు ఆ పొరపాటులని ఒప్పుకొని సరి చేసుకొని మనం దానిపై విజయాన్ని సాధించగల శక్తి పునరుద్ధానం మనకు ఇవ్వబడింది. 4వది, పునరుద్ధానం ద్వారా మనకు భయంపై గెలుపు వచ్చింది. అలాగే భయం నుండి మనకు విశ్వాసం కలిగింది, సందేహం నుండి మనకు ధైర్యాన్ని కలిగించబడింది. అందుకే నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అని అంటాడు. అలాగని యేసు ప్రభువారు కూడా ఇలా అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నారు. కనుక యేసు పునరుద్ధానం ఆయన సజీవ కలిగినటువంటి దేవుడు నిరూపించబడింది. 5వది, పునరుద్ధానం అనేది ఒక సాక్ష్యం, ఒక చరిత్ర, ఒక క్రియ జరిగింది. యేసు ప్రభు శిష్యులు సాక్ష్యం ఇచ్చారు, చూశారు, గమనించారు, సాక్ష్యం ఇచ్చారు, ప్రపంచాన్ని మార్చారు. ప్రపంచాన్ని తలక్రిందులుగా అందించే వాక్యం ఏదైనా ఉన్నదంటే అది పునరుద్ధానమే. అందుకే యేసులో ఇంత శక్తి ఉంది, యేసులో ఇంత బలం ఎందుకుంది? ప్రపంచ జాతులందరూ, ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ యేసును ఎందుకు నమ్ముతున్నారంటే ఇది దేవుని కార్యం, ఇది పునరుద్ధాన బలం. ఇది మనుషుల వల్ల కాదు, మనం ఏదో ప్రకటన చేస్తే వాళ్ళు వచ్చేది కాదు, దేవుడే పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు మరణం పునరుద్ధానం ద్వారా దేవుడు పిలుస్తున్నాడు మానవాళిని విశ్వాసంలో, తన కుమారునిలో విశ్వాసం ఉంచాలని. ఇది దేవుని కార్యం, ఇది బలవంతమైన కార్యం కాదు, బలవంతమైన మత మార్పిడి కాదు, ఇది దేవుని కార్యం, దేవుని ఆశ్చర్య కార్యం. పునరుద్ధానంలో ఉండే శక్తి ఉంది. అందుకే యేసు ప్రభువు లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అని చెప్పాడు. విశ్వాసం ఉంచిన వారిని బాప్తిస్యం ఇవ్వండి అని చెప్పాడు. నేనేం చెప్పానో అన్నిటిని వారికి తెలియజేయమని చెప్పాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తకి లోకానికి పంపించాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధైర్యం పునరుద్ధానంలోనే ఉంది, విశ్వాసం పునరుద్ధానంలోనే ఉంది, దైవ శక్తి కార్యాలు అది పునరుద్ధానంలోనే ఉంది. అది యేసుక్రీస్తు మరణాన్ని జయించినందుకు మనకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది, విశ్వాసం పెరిగింది. కనుక ఈ సువార్త ప్రకటించబడుతుంది. అందుకే చాలా మంది అనేకులు ప్రభు దగ్గర రాగలుగుతున్నారు. కారణం ఇది మనుషుని కార్యం కాదు, ఇది దైవ కార్యం. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరాశలో ఉన్నావు, భయపడబాకు. ఇబ్బందులు ఉన్నావా, రోగంచే బాధపడతా ఉన్నావా, శారీరకమైన బలహీనత కలిగి ఉన్నావా, మానసికమైన ఒత్తిళ్లు కలిగి ఉన్నావా, భయపడబాకు. విశ్వాసం పునరుద్ధానం మీద, యేసయ్య పునరుద్ధానం మీద ఉన్నది. అతని మీద కేంద్రీకరించి జీవించు, ఆనందించు, హాయిగా జీవించు, విశ్వాసంతో జీవించు. నీ జీవితాన్ని కట్టుకో, నీ వ్యాపారాన్ని కట్టుకో, నీ వ్యవసాయాన్ని కట్టుకో, అలాగే నీ ఉద్యోగాన్ని కాపాడుకో, నీ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కాపాడుకో. దేని విషయంలో ఇప్పుడు భయపడక్కర్లేదు.
దయ్యాలని మనం భయపడక్కర్లేదు, మాంత్రిక శక్తులను భయపడక్కర్లేదు. ఎందుకంటే మహాబలమైనటువంటి శక్తి యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా ఇవ్వబడింది కనుక దేని విషయంలో నువ్వు భయపడనవసరం లేదు. కనుక అంత గొప్ప శక్తిని అనుగ్రహించిన దేవునికి ఏం చేయలేదాం? ఆరాధన చేద్దాం, మహిమ చెల్లించేద్దాం, స్వార్థ ప్రకటించేద్దాం, ఆయన ప్రేమను ప్రకటించేద్దాం, ఆయన స్వార్థ శక్తిని మనం అందరికీ తెలియజేద్దాం. దేవుడు నిన్ను ఘనముగా వాడుకొనుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పునరుత్థాన దినమున నీ పవర్ని, నీ శక్తిని, నీ క్షమాపణని ఇతరులకు తెలియజేయడానికి మమ్మల్ని అందరినీ వాడుకో. సంఘమును బలముగా వాడుకో, క్రైస్తవ సమాజాన్ని బలముగా వాడుకోమని బోధిగంత వరకు సువార్త ప్రకటిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ పునరుత్థాన జీవము ద్వారా మాకు పాప క్షమాపణ కలిగింది కనుక ఆ ధైర్యంతో మేము బ్రతుకుతుండగా నీ ఆత్మ కార్యముల చేత తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.